హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కొలువులు. రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకి మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇందులోని మెన్షన్ చేయడం జరిగింది, మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే రైల్వే శాఖ నుంచి అధికారికంగా పర్మనెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇది 7వ నోటిఫికేషన్. ఇందులో దాదాపు 1000కి పైగా పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేశారు. వెంటనే మీరు జాబ్స్కి అప్లై చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి డేట్ అనౌన్స్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనకి నెక్స్ట్ మంత్ 6th వరకు ఛాన్సెస్ ఉన్నాయి అప్లై చేసుకోవడానికి. అంటే జనవరి అయిపోయాక ఫిబ్రవరి 6 తారీఖు వరకు మనకి ఛాన్సెస్ ఉన్నాయి అప్లికేషన్స్కి. అలాగే ముందుగా నా వీడియో చూసే వారందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ముందు వచ్చే మరిన్ని వీడియోస్కి మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుందని తెలియజేసుకుంటూ, రిక్రూట్మెంట్ విషయానికి వచ్చినట్టయితే మినిస్టరీ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ నుంచి పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో దాదాపు మనకి 1000 పైగా పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డేట్ అనేది ఈ నెల 7th నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ మంత్ 6th వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఇండియన్ సిటిజన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ని బట్టి, వారి యొక్క స్టడీ అర్హతను బట్టి ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, అది కంప్యూటర్ బేస్లో ఉంటుంది. మీకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు, కాకపోతే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో మీరు 1/1:3 ఉంది నెగిటివ్ మార్క్, చూసుకొని అప్లై చేసుకోండి. మంచిగా జాగ్రత్తగా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోండి, అప్లై చేసుకొని జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. ఇంకా ఈ నోటిఫికేషన్ జోన్ వైజ్గా చూసుకున్నట్టయితే నోటిఫికేషన్లో మనకి నెగిటివ్ మార్క్స్ ఉంటాయని మెన్షన్ చేశాడు. 1/3 ఆఫ్ ద మార్క్స్ అని ఇచ్చాడు. వేకెన్సీస్ విషయానికి వస్తే ఒక్కొక్క పోస్ట్కి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉంటుంది అనేది, అంటే ఇది కొన్ని టీచింగ్కి సంబంధించినవి ఉన్నాయి, కొన్ని లైబ్రరీకి సంబంధించినవి ఉన్నాయి. అంటే ఆ పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ని డీటెయిల్స్గా వివరించారు. కాబట్టి ఇందులో ఈ వేకెన్సీ ఏజ్ లిమిట్ అనేది కూడా అలాగే ఉంటుందని చెప్తున్నాడు. అంటే వేరే విధంగా ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే చాలండి, మనకి ఎవరైనా ఈ ఎలిజిబిలిటీని బట్టి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంటే మనం వేరే రాష్ట్రాల్లో నోటిఫికేషన్స్ ఉన్నా మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే మనకి 18+ ఉండాలండి. ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకునే వాళ్ళు 18+ ఉండాలి. మిగతా ఏజ్ లిమిట్ ఎంతవరకు ఇచ్చాడంటే మన ఆ జాబ్కి, ఒక్కొక్క జాబ్కి ఒక విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చాడు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. ఇప్పుడు 18 to 33 years అని మ్యాక్సిమం ఇచ్చాడు. ఈ SC ST వాళ్ళకి 1987 ఉన్న వాళ్ళు, ఓబీసీ వాళ్ళకి 1989లో పుట్టిన వాళ్ళు, అండ్ ఇప్పుడు ఈ UR అండ్ EWS వాళ్ళకు 1992 అని ఇచ్చారు. ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది, ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ రిజర్వేషన్ బట్టి కూడా ఉంటుంది. ఇంకా SC ST వాళ్ళకేమో 33, 35, 36, 38, 48 వాళ్ళ వరకు ఉన్నారు. ఒక 5 years రిలాక్సేషన్ ఇచ్చాడు SC STకి. ఓబీసీకి 3 years ఇచ్చాడు. అలాగే UR అండ్ EWS వాళ్ళకి 3 years ఇచ్చాడు. ఓబీసీ వాళ్ళకి గ్రూప్ D అండ్ రైల్వే వర్కింగ్ చేసిన వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చాడు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఒక్కొక్క పోస్ట్కి ఒక విధంగా ఉంటుందని మెన్షన్ చేశాడు. ఏదో టెక్నికల్గా కానీ, ప్రొఫెషనల్గా కానీ, ఏ విధమైన పోస్ట్కి ఆ విధమైన ఉండాలని చెప్పాడు. ఎగ్జామినేషన్ ఫీజుకి వచ్చేసరికి BC అండ్ జనరల్ కేటగిరీకి చెందిన వాళ్ళు 500 ఉంటుందండి. అలాగే SC ST అండ్ మహిళలు వాళ్ళకి 250 రూపీస్ ఫీజు ఉంటుందండి, ఎగ్జామినేషన్ ఫీజు. అండ్ మనం ఎగ్జామ్కి అటెండ్ అయినాక మనకి ఫీజు వాళ్ళ యొక్క ఛార్జీలని కట్ చేసుకొని మనకి రీఫండ్ చేస్తారు
ఎగ్జామినేషన్ ఫీజు మనకి మళ్ళీ రీఫండ్ చేస్తారు. అండ్ ఇంకోటి, మనం అంతా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. ఇక్కడ మన వెబ్సైట్ లింక్ నేను క్లియర్గా మీకు మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో, చూసుకోండి ఒకసారి, మీకు టోటల్గా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన లింక్ indianrailways.government.in ఉంటుందండి. అందులో మీరు డైరెక్ట్ టైప్ చేసినా మీకు నెట్లో వచ్చేస్తుంది క్రోమ్లో. ఇక్కడ పోస్టులు చూసుకున్నట్టయితే ప్రైమరీ టీచర్స్కి 12th పాస్ అయి ఉండాలి, అండ్ డిఈడి బీఈడి టెట్ కూడా పాస్ అయి ఉండాలని చెప్పాడు. అది ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలి టీచింగ్ చేయడానికని మెన్షన్ చేశాడు. అలాగే టీజీటీ వాళ్ళకు డిగ్రీ పాస్ అయి ఉండాలి ప్లస్ బీఈడి టెట్ ఉండాలని చెప్తున్నాడు. వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలని చెప్తున్నాడు. ల్యాబ్ అసిస్టెంట్ వాళ్ళకి 12th పాస్ అయి ఉంటే చాలు. వీళ్ళు సైన్స్కి సంబంధించిన వాళ్ళు అయి ఉండాలండి. అంటే ఇంటర్ చేసిన వాళ్ళు, సైన్స్కి సంబంధించిన వాళ్ళు ఈ జాబ్కి ఎలిజిబిలిటీ. ల్యాబ్కి సంబంధించింది అంటే సైన్స్ అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉండాలి వాళ్ళు చేసిన దాంట్లో. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించిన వాళ్ళు మాస్టర్ డిగ్రీ ఏదైనా యూనివర్సిటీ నుంచి 50% మార్కులు ఉండాలని చెప్తున్నాడు. అందులో కామర్స్ డిగ్రీ ఎంకామ్కి అప్లై చేసిన వాళ్ళు, బిజినెస్ ఎకనామిక్స్, బీఈడి ఆర్ ఈక్వల్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఏదైనా యూనివర్సిటీ బీఈడి నుంచి డిగ్రీ ఉండాలి. ప్రొఫెషనల్ టీచింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్, టీచింగ్ సంబంధించిన స్కిల్స్ హిందీ, ఇంగ్లీష్ ఎక్కువగా అడుగుతున్నాడు. కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నాడు. ఇందులో ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సబ్జెక్టులు వచ్చేసి కామర్స్, పొలిటికల్ సైన్స్, బయాలజీ, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, ఇంగ్లీష్, జియోగ్రఫీ, హిస్టరీ, ఫిజిక్స్, సోషియాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. అలాగే లాకి సంబంధించినవి కూడా ఉన్నాయండి ఇందులో. సో ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అండ్ రిజర్వేషన్ అన్నీ బట్టి ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. మంచి జాబ్ ఇది, మంచి పే స్కేల్కి సంబంధించింది. ఇందులో మ్యాక్సిమం ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన దాంట్లో స్టార్టింగే 70,000 ఉంది. ఇందులో ఈ పీటీ ప్రైమరీ టీచర్స్ వాళ్ళకి 45,000 ఉంది స్టార్టింగే. ఈ రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ చూపిస్తున్నాడు మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించిందని. ఇక్కడ మ్యూజిక్ అండ్ లైబ్రేరియన్, లా, టీచింగ్ అండ్ సైన్స్కి సంబంధించినవన్నీ మనకి మెన్షన్ చేశాడు టీచింగ్ పోస్టులు. అలాగే ఈ పోస్టులు జోన్ వైజ్గా, అంటే ఒక జోన్లో అప్లై చేసుకున్నాక ఇంకో జోన్లో అప్లై చేసుకోవడానికి కుదరదు. మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఇక్కడ సికింద్రాబాద్లో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి, చూసుకోండి. సికింద్రాబాద్లో ఉన్నాయి అండ్ రాంచీలో ఉన్నాయి, ప్రయాగ్రాలో ఉన్నాయి. పోస్ట్ని బట్టి మీరు ఎక్కడైనా అప్లై చేసుకోండి. మంచి నోటిఫికేషన్ ఇది, మిస్ చేసుకోకండి. ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్టయితే ప్రైమరీ టీచర్కి 35,000 అని ఇచ్చాడు. ల్యాబ్ అసిస్టెంట్ వాళ్ళకి 19,000 ఇచ్చాడు. కానీ అన్ని అలవెన్సెస్ కలుపుకొని మనకి ఎక్కువనే వస్తాయి. ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క విధంగా కూడా ఉందండి ఇందులో శాలరీ అనేది. సో మీరు అన్నీ చూసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. మనకు ఇంగ్లీష్ అండ్ హిందీ అనేది మన తెలుగు వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఇక్కడ ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సోషల్ సైన్స్ వాళ్ళకి 44,000 ఇచ్చాడు. అంటే దాదాపు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి 60 దాకా వస్తాయి ఇందులో. ఇది మంచి నోటిఫికేషన్ అండి. దీని గురించి జాబ్ డీటెయిల్స్ ఇంకా మొత్తం ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి ఏందనేది మీరు నాకు లైక్ అండ్ కామెంట్స్ చేసి మీకు జాబ్ ఎలా అప్లికేషన్ చేసుకోవాలో చెప్తే నేను తప్పకుండా మీకు చూపిస్తానండి. సో అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్. బాయ్.